నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో సమావేశం అయ్యారంట అల్పాహార సమయంలో. అయితే అక్కడ చంద్రబాబు గారి ప్రస్తావన తీసుకొచ్చారట. ఎందుకంటే చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చెందేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని, అక్కడి నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తుందని అన్నారట. అయితే చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ లో సుపరిపాలన అందిస్తున్నారని, 2024 ఎలక్షన్స్ లో చంద్రబాబు గారితో కలవడం వల్ల ఎన్డీఏ కూటమికి ఒక మంచి మైలేజ్ ఏర్పడిందని, చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కువగా తీసుకెళ్తున్నారని, భవిష్యత్తులో కూడా ఎక్కువగా పెట్టుబడులు వెళ్లే అవకాశం ఉందని, ఇది ఎన్డీఏ కూటమికి ఒక శుభ పరిణామం అని అన్నారంట. అయితే తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ ఎంపీలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ నాయకులు, ఎంపీలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విమర్శలని, వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న విమర్శలని ధీటుగా ఎదుర్కోవడంలో ఎక్కడో వెనకబడ్డారని అన్నారంట. ఎలా ఉంటే మనం ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ధీటుగా ఎదుర్కోవడంలో మనం కూడా మన వంతు పాత్ర పోషించాలని ఈ తెలుగు రాష్ట్ర, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో కొన్ని సూచనలు చేశారంట. పార్టీకి బలోపేతం అయ్యేలా కృషి చేయాలని, భవిష్యత్తులో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని కొన్ని దిశానిర్దేశాలు చేశారంట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇక తెలంగాణ విషయానికి వస్తే నరేంద్ర మోదీ గారు తెలంగాణ బీజేపీ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారట. అసలు పార్టీలో ఏం జరుగుతుందో నాకు తెలుసు, పార్టీలో నేతల మధ్య సమన్వయం లోపం ఏర్పడింది. ఇలాగైతే పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి రావడం చాలా కష్టంగా మారుతుంది. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అవుతున్నారు. సోషల్ మీడియాలో కనీసం యాక్టివ్ గా కూడా ఉండడం లేదు. కనీసం సోషల్ మీడియాలోనైనా సరే ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదు. ఇలా అయితే భవిష్యత్తులో పార్టీకి చాలా నష్టం చేకూరుద్ది. తెలంగాణ ప్రజలు 2018లో జరిగిన ఎలక్షన్స్ కంటే 2023లో జరిగిన ఎలక్షన్స్ లో బీజేపీ ఓట్ పర్సంటేజ్ పెరిగింది. అక్కడ ప్రజలు మొన్న 2 ఎలక్షన్స్ లో 8 మంది ఎంపీలను గెలిపించారు. 8 మంది ఎంపీలను గెలిపించిన కనీసం రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర కూడా పోషించట్లేదు. దేశవ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతున్నప్పటికీ మొన్నటికి మొన్న బీహార్ లో పార్టీ ఎంత హవా సృష్టించిందో చూశాం కదా. కనీసం తెలంగాణలో బీజేపీ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు, యాక్టివ్ గా ఉండడం లేదు, పార్టీ దీనావస్థ స్థితిలో ఉంది అని తెలంగాణ బీజేపీ ఎంపీలకు కొన్ని చొరకలు అంటించారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.